హైదరాబాద్లో విద్యుత్ తీగలు యమపాసాలుగా మారుతున్నాయి. పండుగల వేళ ప్రమాదాలు తెచ్చిపెడుతున్నాయి. వరుస విద్యుత్ ప్రమాదాలు కలవరం సృష్టిస్తున్నాయి. 3 రోజుల వ్యవధిలో జరిగిన 3 ప్రమాదాల్లో 8 మంది విద్యుత్ షాక్కి గురై మృత్యువాత పడ్డారు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాష్టమి వేడుకల్లో 5గురు చనిపోతే వినాయక విగ్రహాల తరలింపు ఏర్పాట్లలో మరో 3 మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారంతా విద్యుత్ షాక్కి గురి కావటం కలవరం సృష్టిస్తోంది. హైదరాబాద్ రామాంతపూర్ గోఖలేన్ నగర్లో ఆదివారం అర్ధరాత్రి ఘోర విద్యుత్ ప్రమాదం జరిగింది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణాష్టమి కారణంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం బ్రేక్ డౌన్ కావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ తగిలింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ పాతబస్తీలో వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఓల్డ్ సిటీలోని బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి 3 తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా టోనీ, వికాస్ అనే 2 యువకులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ అంబర్పేటలో మరో విషాదం చోటు చేసుకుంది. అంబర్పేట్ డీడీ కాలనీలో వినాయక మండపం వేస్తుండగా రామ్ చరణ్ అనే యువకుడికి విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రైట్, పండగ వేళ విషాదాన్ని నింపుతుంది. విద్యుత్ షాక్ తగిలి చనిపోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, వినియోగదారుల ఇళ్లలో వెలుగులు నింపాల్సిన విద్యుత్ తీగలు ఇలాంటి చీకట్లను కుమ్మరిస్తున్నాయి అంటే ఏటా కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నా గానీ ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? అరుణ, హైదరాబాద్ లో వరుస విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ 2 రోజుల వ్యవధిలోనే 8 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 3 వరుస సంఘటనలు జరిగాయి. అయితే గత 2 రోజుల క్రితం రాత్రి సమయాన ఇటు అంబర్పేటకు సంబంధించిన గోకుల్ నగర్ లో శ్రీకృష్ణాష్టమికి సంబంధించిన ర్యాలీ జరిగింది. ర్యాలీ ముగిసిన తర్వాత ఏదైతే ర్యాలీ వాహనాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మొత్తం 5గురు అక్కడికక్కడే విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. మరోవైపు నిన్న రాత్రి వినాయక మండపం వేస్తుండగా అక్కడ విద్యుత్ తీగల్ని ఏదైతే కట్టతో పైకి లేపగానే లేపిన వ్యక్తిపైకి ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే తీవ్ర గాయాలై పాలయ్యాడు. స్థానిక హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం చికిత్స పొందుతూ కొద్దిసేపు క్రితమే రామ్ చరణ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇదే కాకుండా పాతబస్తీ బండగూడలో కూడా వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో పురణపుల్కి తరలిస్తున్న క్రమంలో బండగూడ పోలీస్ స్టేషన్ రాయల్సీ హోటల్ సమీపంలో విగ్రహానికి విద్యుత్ తీగలు తగలడంతో 2 అక్కడికక్కడ చెందారు. మరొకరు ప్రస్తుతం ఆసుపత్రి కూడా చికిత్స పొందుతున్న వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు కారణం మొత్తం విద్యుత్ తీగల పైన ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఇటు ఏదైతే కేబుల్ వైర్స్ ప్రమాదానికి దానివల్లే అవుతున్నాయని ప్రస్తుతం గుర్తించారు అధికారులు. అయితే దీంతో రామంతపూర్ లో ప్రస్తుతం ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ అన్నిటి కూడా తొలగిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా తొలగిస్తామని విద్యుత్ అధికారులు కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. ఓకే అమర్, థ్యాంక్ యూ.